హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధికా రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి మీషో నుంచి నేను కొన్ని జ్యువెలరీస్ని అయితే ఆర్డర్ చేశానండి. సో ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కి కానీ లేదా పెళ్ళిళ్ళకి కానీ సో ఏ అకేషన్కి అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మరి ఇక లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసి జ్యువెలరీ క్వాలిటీ ఏంటి, కాస్ట్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. అని మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అని అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి, సో మీకు చాలా యూజ్ అవుతాయి. మరి ఇక లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను షేర్ చేయబోయే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇదండి. సో ఇదేంటంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ పెండెంట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు ఈ పెండెంట్. అండ్ ఈ పైన వచ్చేసరికి మామిడి పిందులు ఉంటాయి కదా, సో ఆ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అంటే పైన మామిడి పిండి వచ్చేసింది అండ్ కింద వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వచ్చింది. సో మధ్యలో మనకి ఇలా గ్రీన్ రెడ్ సో ఇలా స్టోన్స్ అనేవి పెట్టారు. ఈ పెండెంట్స్ అనేవి జస్ట్ ఇక్కడ వరకు ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇలా చిన్నగా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పైన ఏదైతే లేయర్ ఇచ్చారో సో అదే ఈ కొంచెం దానికైతే ఇచ్చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు. సింపుల్ గా ఉండే టెంపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ లక్ష్మీదేవి అమ్మవారి ఈ నెక్ సెట్ అనేది చాలా బాగుంటుంది. సో రాబోయే ఫెస్టివల్స్ కి కానీ పెళ్లిళ్ళకి కానీ చక్కగా సెట్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. వీటికి వచ్చేసరికి బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. నెక్ సెట్ లో ఏదైతే పెండెంట్ ఉందో లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ సో అదే ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కదా, సో అలాంటిది రెడ్ ఇచ్చేసి మ్యాంగోస్ అనేవి ఇటు సైడ్ ఇచ్చేసారు. సో చాలా క్యూట్గా అయితే ఉంది ఇయర్ రింగ్స్ అనేది. నెక్స్ట్ సెట్లో స్టోన్స్ యూస్ చేశారు కదండి, సో అవి వచ్చేసరికి రూబీ స్టోన్స్ యూస్ చేశారంట. అండ్ కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ పడింది. గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. మీషోలో దీనికి వచ్చేసరికి 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసరికి ఇదండి. ఇదే వాటర్ డ్రాప్ ప్యాటర్న్లో అయితే ఉంది ఈ జ్యువెలరీ అనేది. మధ్యలో ఒక చైన్ వచ్చింది. సో ఈ చైన్కి ఈ లాకెట్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయండి. సో చూసారు కదా, పైన గ్రీన్ కింద వచ్చేసరికి రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి వాటర్ డ్రాప్ షేప్లో అయితే ఉంది ఈ పెండెంట్ అనేది. సో ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. అంటే మనం పెట్టుకుంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అస్సలు ఉండదు, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. సో దీనికి అంతే మనకి థ్రెడ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి యూజ్ చేసిన స్టోన్స్ కూడా రూబీ స్టోన్సే యూజ్ చేశారు. చూడడానికి ఎంత క్యూట్గా ఉందో, పెట్టుకుంటే కూడా అంతే క్యూట్గా సింపుల్గా ఉంటుంది. ఇందులో మనకి దేవుడి బొమ్మలు లాంటివి ఏమీ లేవు కాబట్టి ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వీటికి వచ్చేసరికి కూడా సేమ్ అంతే క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, సో పెట్టుకుంటే పెద్దగా కనిపించదు. సో మనం పెట్టుకున్నామా అంటే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామా అనేది అసలు ఏం తెలియదు, ఏదో డైలీ వేర్గా బాగుంటాయి. అలా అని చెప్పి ఇటువంటి ఇయర్ రింగ్స్ని మనం డైలీ వేర్ పెట్టుకోలేము. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా సూదిలాగా, సో అది గుచ్చుకుంటా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ అనేవి బాగా చిన్నగా ఇచ్చేసారండి. సో అదన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ పెండెంట్ ఉందో సో అదే పెండెంట్ మనకి జస్ట్ ఇయర్ రింగ్స్ కింద ఇచ్చేసారు. సో అది నెక్ సెట్ అయితే బాగుంది. ఇయర్ రింగ్స్ అయితే మరీ చిన్నగా ఉన్నాయి, పెట్టుకున్నా కనిపించవు అనమాట. సో కాస్ట్ అయితే 369 రూపీస్ అయితే పడింది. మీషోలో దీనికి వచ్చేసరికి 4.6 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో చాలామంది తీసుకున్నారు. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఫినిషింగ్ అనేది అంతగా బాగోలేదు. సో అలా అని చెప్పి గుచ్చుకుంటుందా అంటే గుచ్చుకోదు, సాఫ్ట్గానే ఉంది. కాకపోతే ఈ జ్యువెలరీ ఫినిషింగ్ ఉంటుంది కదా, సో అది ప్రాపర్గా అయితే లేదు. సో అలానే ఇవి కూడా స్ట్రైట్గా లేవు, ఒకటి ఎగుడు దిగుడుగా అయితే ఉన్నది జ్యువెలరీకి పెట్టిన ఈ పెండెంట్స్ అనేవి. సో అది ఈ జ్యువెలరీ అనేది. సో నేనైతే అంతగా రికమెండ్ చేయను. అలానే దీనికి వేసిన గోల్డ్ పాలిషింగ్ కూడా అంతగా షైనింగ్గా లేదు, ఏదో కొంచెం మ్యాట్ లుక్ కూడా అనిపించట్లేదు. కొంచెం ఎల్లోయిష్గా అలానే పింకిష్గా ఉంటాయి కదా కలర్స్, గోల్డ్ కలర్, సో అలా అనిపిస్తుంది. సో మీకు ఇక్కడ కెమెరాలో బాగానే కనిపిస్తుంది కానీ బయట మాత్రం అలా లేదండి, కొంచెం కలర్ అనేది అంతగా బాగాలేదు. సో అదనమాట నెక్స్ట్ జ్యువెలరీ. మరి 4.6 స్టార్ రేటింగ్, మరి మేబీ వాళ్ళకి బాగా వచ్చి ఉండొచ్చు, నాకు బాగా రాలేదు అనుకుంటా. సో అదనమాట నెక్స్ట్ జ్యువెలరీ. ఇక థర్డ్ జ్యువెలరీ వచ్చేసరికి ఇలా ఉందండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎంత సింపుల్గా ఉందో అంతే గ్రాండ్గా కనిపిస్తుంది జ్యువెలరీ అనేది. నెక్ సెట్ అంతా కూడా లక్ష్మీదేవి పెండెంట్సే ఉన్నాయి. మెయిన్ వచ్చేసరికి ఇలా పెద్దది లక్ష్మీదేవి అమ్మవారిది పెండెంట్ అయితే ఇచ్చారు. సో అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. అమ్మవారి చుట్టూ పికాక్స్, సో అలా పికాక్స్ నుంచి డిజైన్స్ అనేవి వచ్చినాయి. చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పైన లైన్ వచ్చేసరికి ఈ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారిది చిన్న పెండెంట్ ఇచ్చారు. దానికి ఇటు గ్రీన్ ఇటు రెడ్ స్టోన్స్, అలానే మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అలా గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్తో చక్కగా ఈ
నెక్ సెట్ అయితే ఎండ్ చేశారు. సో మిగిలింది ఇలా ఈ చైన్స్ ఉంటాయి కదా, దీంతో కనెక్ట్ అయితే చేశారు. ఈ పెండెంట్ కి మధ్యలో మనకి కనెక్షన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఏవో రింగ్స్ లాగా ఇవ్వలేదు, మంచిగా కనెక్ట్ చేశారు. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు, బుట్టలు ఇచ్చారు. ఇప్పటి వరకు షేర్ చేసిన 2 జ్యువెలరీస్కి నాకు ఇయర్ రింగ్స్ పెద్దగా నచ్చలేదు, చిన్నగా ఉన్నాయి. సెకండ్ జ్యువెలరీ అయితే మరీ చిన్నగా ఉంది. ఇవైతే చక్కగా బుట్టలు ఇచ్చారు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చేసి కింద బుట్ట కనెక్షన్ అయితే ఇచ్చేసారు. దీని మొత్తం గోల్డెన్ అండి, మనకి స్టోన్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. కింద బీడ్స్ ఇచ్చారు, గోల్డ్ బీడ్స్ అంతే. బుట్టలు అనేవి ఎవరికైనా చక్కగా సెట్ అవుతాయి, నాకు అలా అనిపిస్తుంది. బుట్టలు చాలా బాగా కనిపిస్తాయి కూడా. సో జ్యువెలరీ కూడా చాలా బాగుందండి, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. అలానే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అనేది కూడా ఉంది ఈ నెక్ సెట్ లో. మనకి యూస్ చేసిన గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అయితే యూస్ చేశారండి. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 389 రూపీస్ అయితే పడింది. మీషోలో దీనికి వచ్చేసరికి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసరికి ఇదండి. ఈ వచ్చేసరికి పర్ల్స్ అన్నమాట నెక్ సెట్ అంతా కూడా. సో ఇదేంటంటే లైట్ గ్రీన్ కలర్ పర్ల్స్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ మనకి ఇలా చిన్న చిన్న పెండెంట్స్ అయితే ఇచ్చారు. ఇవేంటంటే గుట్టపూసలు ఉంటాయి కదా, సో ఆ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. సో మెయిన్ పెండెంట్ వచ్చేసరికి పికాక్స్ అయితే ఇచ్చారు. సో 2 పికాక్స్, సో అలా ఆ డిజైన్ అయితే ఇచ్చేసి మనకి ఇలా కింద గుట్టపూసలు అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనకి ఇలా చైన్ అనేది స్టార్ట్ అవుతుంది పర్ల్స్తో. దానికి అక్కడక్కడ మనకి ఇలా 3 ఇటు 3 పెండెంట్స్ అనేవి ఇచ్చారు. వీటికి రింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. చైన్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, క్లాసీగా అయితే ఉంటాయి. బాగా ట్రెండింగ్ లో అయితే ఉంటున్నాయి పర్ల్స్ చైన్స్ అనేవి. పెండెంట్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అనేది. అంతే మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఈ లాకెట్ లో లైట్ గా మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉందండి. సో మీరు చూసినట్టయితే అంత బాగా మెరవట్లేదు, మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది. కొంతమందికి మ్యాట్ ఫినిషింగ్ ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఓన్లీ గోల్డ్ ప్లేటెడ్లోనే కొంచెం షైనింగ్గా ఉంటే ఇష్టపడతారు. అంటే 1 గ్రామ్ గోల్డ్ టైప్ ఆ టైప్లో ఉంటే ఇష్టపడతారు. సో అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇందులో మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది. సో మ్యాట్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళు నో ప్రాబ్లం, తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదైతే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఈ జ్యువెలరీ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దాన్ని క్లిక్ చేశారనంటే మీకు మిగిలిన జ్యువెలరీస్ని కూడా కనిపిస్తాయి అందులోనే. సో వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా సింపుల్గా అండ్ మంచిగా ఇచ్చారు. సో ఇలా 3 లేయర్స్ లాగా ఇచ్చారు, పెండెంట్ ఇచ్చారు అండ్ కింద 2 లేయర్స్ అయితే ఇచ్చేసారు. అంటే 3 లేయర్స్ అంటే ఈ పెండెంట్ని కూడా నేను కౌంట్ చేసేసాను, 3 లేయర్స్ లాగా. సో ఇవి కూడా అంతే, మనకి ఇక్కడ ఇచ్చారు కదా బుట్టపూసలు, సో లాక్ పెండెంట్ బుట్టపూసలు, సో అలా ఇచ్చారు. బాగుంది, చూడ్డానికి అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 440 రూపీస్ అయితే పడింది. మీషోలో 4.1 స్టార్ రేటింగ్లో అయితే ఈ జ్యువెలరీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుందన్నమాట. సో 440 రూపీస్కి నేనైతే చాలా 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 ఎక్స్పెన్సివ్ అని చెప్తాను. ఎందుకంటే పర్ల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కాకపోతే పర్ల్స్కి మధ్యలో ఇచ్చిన పెండెంట్కి యూజ్ చేసిన గోల్డ్ క్వాలిటీ అనేది నాకు అంతగా నచ్చలేదు. మ్యాట్ ఫినిషింగ్ ఉంది, కాకపోతే సో కొంచెం చీప్గా అనిపిస్తుంది ఆ లాకెట్కి యూజ్ చేసిన గోల్డ్ పాలిషింగ్ అనేది. సో అంతే. సో నేనైతే పెద్దగా రికమెండ్ చేయట్లేదు. అంటే 440 రూపీస్కి అది సెట్ కాదని నేను అనుకుంటున్నాను. సో అదన్నమాట. సో ఇక నెక్స్ట్ జ్యువెలరీ ఏంటనేది చూద్దాం. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి జ్యువెలరీ. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది జ్యువెలరీ అనేది. సో మెయిన్లీ వెంకటేశ్వర స్వామి జ్యువెలరీ కాబట్టి పేరు పెట్టడానికి ఏమీ లేదు అని అనట్లేదు, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకి యూజ్ చేసిన పర్ల్స్ క్వాలిటీ చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి పెండెంట్ కూడా చాలా బాగుందండి, చాలా క్లాసీగా అయితే ఉంది. మనకి ఇక్కడ మెయిన్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఈ పక్కన స్టోన్స్ అయితే పెట్టారు వైట్ కలర్వి, చాలా బాగుంది. అలానే పెండెంట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కింద వచ్చేసరికి గోల్డ్ బీడ్స్ ఇచ్చారు, అలానే పర్ల్స్ కూడా ఇచ్చారు. సో అవి మనకి ఇలా చక్కగా బుట్టపూసల్లా అయితే ఇచ్చారన్నమాట. ఇక మిగిలింది ఏంటంటే మనకి ఈ పెండెంట్ని కనెక్ట్ చేస్తూ ఇటు 3 లైన్స్ ఇటు 3 లైన్స్ పర్ల్స్ అయితే ఇచ్చారు. పర్ల్స్ కూడా లైన్స్ అనేవి చక్కగా ఇచ్చారండి, ఎగుడు దిగుడు కాకుండా చాలా బాగా ఇచ్చారు. అండ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, మంచి లుక్ వచ్చేస్తుంది. సో ఇక వీటికి కనెక్ట్ చేస్తూ మనకి చైన్స్ అయితే ఇచ్చారు. సో అదన్నమాట. ఇక వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఎంత బాగున్నాయో. వెంకటేశ్వర స్వామి పెండెంట్ అయితే ఇచ్చారు, కింద సేమ్ మనకి లాకెట్లో ఎలా అయితే ఇచ్చారో బుట్టపూసలు అలానే ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు కదా వైట్ కలర్ స్టోన్స్ స్వామికి అటు ఇటు, ఇక్కడ ఏంటంటే ఇలా కింద ఇచ్చారన్నమాట. సో ఇలా కనిపిస్తుంది చూడండి ఈ లైన్. సో ఈ లోపల ఉన్నాయన్నమాట వైట్ కలర్ స్టోన్స్, చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉందన్నమాట. సో అది జ్యువెలరీ.
ఈ జ్యువెలరీలో మనకి అక్కడక్కడ స్టోన్స్ అనేవి యూస్ చేశారు కదండి. సో అవి వచ్చేసరికి అమెరికన్ డైమండ్స్ అయితే యూస్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ పడింది. మీషోలో 4.2 స్టార్ రేటింగ్ లో అయితే ట్రెండింగ్ లో నడుస్తుంది ఈ జ్యువెలరీ. సో ఎవరైనా తీసుకోవాలి అని అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. మీషోలో నేను తీసుకున్న అతి పెద్ద జ్యువెలరీ సెట్ అయితే ఇదేనండి. ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను ఈ జ్యువెలరీ తీసుకొని. సో ఎక్స్పెరిమెంట్ అన్నానంటే దీని కాస్ట్ వచ్చేసరికి 1257 రూపీస్ అయితే పడింది. ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, అసలు ఎలా ఉందో కూడా నాకు తెలీదు. ఇప్పుడే నేను మీతో చూడడం, ఈ జ్యువెలరీ అన్నీ నేను ముందు చూసేసాను. ఇవి అయితే ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేసి చూస్తున్నాను. 1257 రూపీస్ కాబట్టి మీతో పాటు నేను కూడా షాక్ అవ్వడమో లేకపోతే సర్ప్రైజ్ అవ్వడమో ఏదో జరుగుద్ది కదా, అందుకని ఓపెన్ చేయాల. ఇది ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంకెవ్వరు తీయడానికి వీల్లేనంత పగడ్బందీగా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఎంత పగడ్బందీగా ప్యాకింగ్ చేసినా కూడా ఈ డబ్బా మీద గీతలు, అలానే ఇక్కడ వచ్చేసరికి ఇలా చిన్నది ఇరిగిపోయి అయితే వచ్చింది. సరే, బాక్స్ విషయం పక్కన పెడదాం, బాక్స్ ఏముందిలేండి. మనం లోపల ఉన్న జ్యువెలరీ విషయం గురించి అయితే చూద్దాం. పైన వచ్చేసరికి ఇలా చక్కగా ఇచ్చారు, జ్యువెలరీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. ఇక జ్యువెలరీస్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలా ఉన్నాయన్నమాట. లోపల దేనికి అది చక్కగా సపరేట్గా కవర్లో అయితే ఇచ్చేసారు. అక్కడ పిక్చర్ చూసి ఆర్డర్ చేస్తాం కదా, సో ఆ పిక్చర్ పక్కన పెడతాను చూడండి. సో ఇక ఏంటనేది ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏది వస్తే అది తీసి ఏంటనేది చూద్దాం. సో వీటికి కూడా చక్కగా ఎవరు ఓపెన్ చేయకుండా వీటికి ప్లాస్టర్ వేస్తారు. వచ్చేసరికి వడ్డానం అనుకుంటా ఇలా అయితే వచ్చింది. సో ఇక్కడ పెద్దది ఇలా పెండెంట్ అయితే ఇచ్చారు. సో నేనేమనుకున్నానంటే వైట్ కలర్ స్టోన్స్, అవి నేను సీజెడ్ స్టోన్స్ని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అంటే 1257 రూపీస్కి సీజెడ్ స్టోన్స్ని ఎక్స్పెక్ట్ చేయడంలో పెద్ద తప్పేం లేదు. అంటే మరి ఇన్ని సెట్స్ రావులేండి, నేను అది ఆలోచించాల్సింది. సో నార్మల్ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. మనకి పెద్ద పెండెంట్ ఇచ్చారు కదా, మధ్యలో ఇలా గోల్డ్ది పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ ఏవోటి ఇస్తారు కదా, ఫ్లవర్స్ డిజైన్స్ అలా. ఇంక ఇవన్నీ ఏంటంటే మామిడి పిందులు అన్నమాట. ఇవన్నీ వైట్ కలర్ స్టోన్సే. సో మధ్యలో మళ్ళీ పికాక్ డిజైన్ మళ్ళీ ఇలా. సో ఇది నాకు తెలిసినంత వరకు వడ్డానం అని అనుకుంటున్నాను. దీనికి చైన్ అయితే ఊడిపోయి వచ్చింది, మళ్ళీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రింగ్ దీనికి ఇంకా అలానే ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫినిషింగ్ అనేది బాగానే ఉందండి, జ్యువెలరీ ఎక్కడ గుచ్చుకోవట్లేదు. కానీ గోల్డ్ పాలిషింగ్ అనేది బ్యాక్ సైడ్ అస్సలు బాగా, మీకైతే కనిపించడం చాలా బాగా షైనింగ్గా కనిపిస్తుంది. కానీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం బ్లాక్గా అలా అయితే ఉందండి ఈ జ్యువెలరీ అనేది. సో అది ఈ వడ్డానం విషయానికి వచ్చేసరికి, ఇది వచ్చేసరికి ఇలా చిన్నదండి నెక్ సెట్, మనకి నెక్కి పట్టు ఉంటుంది కదా, సో ఆ సెట్ అన్నమాట నెక్ సెట్. ఇది సేమ్ మనకి లాకెట్ మెయిన్ పెండెంట్ వచ్చేసరికి సేమ్ అన్నిటికీ ఒకటేలా ఇచ్చారు. ఇదంతా కూడా అంతే, మామిడి పిందులు పికాక్ డిజైన్ మొత్తం సేమ్ ఒకటే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి వడ్డానానికి ఉన్నంత చీప్గా అయితే లేదు క్వాలిటీ. బ్యాక్ సైడ్ బ్లాక్గా అయితే ఏం లేదు, బాగానే ఉంది. కానీ జ్యువెలరీ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది వచ్చేసరికి లాంగ్ హార్మ్ అయితే ఇచ్చారు. సో మీకు ఇంకొకటి చెప్తున్నాను ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదో జస్ట్ ఇలా పెట్టుకుంటే చూడ్డానికి అబ్బా భలే ఉంది అని మీరు ఏం టెంప్ట్ అవ్వకండి. చూడ్డానికి కెమెరాలో బాగుంది కానీ బయట అయితే అస్సలు బాగాలేదు. సో ఇది నా హానెస్ట్ రివ్యూ. నాకు అసలు నచ్చలేదు జ్యువెలరీ అనేది. 1257 రూపీస్కి వీళ్ళు ఇంత పెట్టక్కర్లేదు, కనీసం ఈ 2 సెట్స్ ఇచ్చి కొంచెం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే చాలా బాగుండు. అస్సలు క్వాలిటీ లేదండి. నేను మీషోలో రివ్యూ చూశాను, బాగుంది అని చెప్పి ఇచ్చారు రివ్యూ అనేది. అలానే రేటింగ్ కూడా తక్కువేం లేదు, బాగానే ఉంది రేటింగ్ కూడా. నేను బాగుంటుందేమో అని తీసుకున్నాను, తీరా ఇలా వచ్చింది. సో అది లాంగ్ జ్యువెలరీ అయితే. ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి ఏమాత్రం తగ్గలేదు. నెక్లెస్, హారం, వడ్డానం ఏ పెండెంట్ అయితే యూజ్ చేశారో అంతే పెండెంట్ యూజ్ చేసినట్టుంది. పాపిడి బిల్ ఇచ్చారు, పాపిడి బిల్ల భలే ఉంది. అంటే గోల్డ్ పాలిషింగ్ అది బాగుందని నేను చెప్పట్లేదు, చూడ్డానికి చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, పెట్టుకుంటే నాకు అంతగా నచ్చలేదు. సో అది ఇయర్ రింగ్స్, ఈ సెట్ ఇదంతా. నేనైతే 1257 రూపీస్కి అసలు శుద్ధ దండగని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా నేను అస్సలు రికమెండ్ చేయట్లేదండి. లాస్ట్ జ్యువెలరీ ఏంటనేది చూద్దాం. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది క్యాటలాగ్లో చూసినప్పుడు. ఇది వచ్చేసరికి చిన్నదండి నెక్ సెట్ అన్నమాట. జ్యువెలరీ అయితే ఇలా ఉందండి, మంచి డిజైన్ అయితే ఇచ్చారు. సో వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు రావట్లేదు కానీ జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది. సో ఇవంతా కూడా పెండెంట్సే, ఒక్కొక్క పెండెంట్ అంటే
ఇదొక పెండెంట్, ఇదొక పెండెంట్, ఇదొక పెండెంట్ అలా కనెక్ట్ చేశారన్నమాట. ఇవన్నీ పెండెంట్స్ చక్కగా మూవ్ అవుతున్నాయి. చూసారా, స్టిక్ అయిపోలా. మనకి జ్యువెలరీ అనేది ఇలా గట్టిగా ఉండకుండా చక్కగా ఇలా మూవ్ అవుతుంది అన్నమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో దానికి వచ్చేసరికి ఇక్కడ మధ్యలో చిన్నది పెండెంట్ అయితే ఇచ్చారు. సో చూసారా, చాలా బాగా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. సో దానికి కనెక్ట్ చేస్తూ మంచిగా ఉంది. సో వీటిని ఏదో అంటారండి పేరు, ఇలా సగం చందమామలాగా ఉంది కదా. ఈ జ్యువెలరీస్ ఏదో నేమ్ ఉంది, మీ ఎవరికైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకైతే తెలీదు. గోల్డ్ బీడ్స్వి ఇలా ఇచ్చారన్నమాట, కింద పూసలు చాలా ఇచ్చారు, గోల్డ్ బీడ్స్ అవన్నీ కూడా. సో ఇది చిన్న నెక్ సెట్ అయితే చాలా బాగుంది. ఇక పెద్దది కూడా సేమ్ ఇలానే, కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. శారీస్ మీదకి అయితే అదిరిపోద్ది ఈ హారం అనేది. సో చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో అలానే ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే మనకు కొంచెం ఇది ఎక్స్టెన్షన్ చేశారు అంతే. ఇవి కూడా అంతే, ఒక్కొక్క పెండెంట్. ఇవి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, విరిగిపోతాయి అన్న భయం లేదు. స్టిక్ అయిపోయి అలా ఉంటేనే మనకి భయం జ్యువెలరీ. ఎలా ఇదైతే మీరు ఎలా అంటే అలా పెట్టేసుకోవచ్చు, చక్కగా ఇలా మడత పెట్టేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. సో అది లాంగ్ హారం అయితే. వీటికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ అయితే బుట్ట ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. సో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. చిన్న పెండెంట్, మనకి నెక్ సెట్లో ఏదైతే పెండెంట్ ఉందో సో ఆ పెండెంట్ అయితే ఇచ్చి కింద ఇలా బుట్ట అయితే ఇచ్చారు. సో అది ఇది కూడా అంతే, మనకి గోల్డ్ ప్లేటెడ్లో ఉంది. అలానే ఇందులో కొంచెం మనకి మ్యాట్ ఫినిషింగ్ అనేది కూడా కలిసింది ఈ జ్యువెలరీలో. సో దీని కాస్ట్ వచ్చేసరికి 890 రూపీస్ అయితే పడింది. మీషోలో దీనికి వచ్చేసరికి 4.1 స్టార్ రేటింగ్లో అయితే ట్రెండింగ్లో నడుస్తుంది ఈ జ్యువెలరీ అనేది. సో ఎవరైనా తీసుకోవాలి అని అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. అయితే ఇందులో మనకి మ్యాట్ కూడా కలిసింది కాబట్టి, సో మ్యాట్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్ సెట్, లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్ కూడా బుట్ట ఇచ్చారు కదా, చాలా బాగుంది. అన్నింటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చిందా, యూజ్ అయింది అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో అలానే ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.